అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదంపై కేసు నమోదైంది. ఎసెన్షియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అనకాపల్లి పోలీసులు. ఎసెన్షియా ఫార్మా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతోనే ఉద్యోగుల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ప్రమాదం జరిగిన తీరుపై ప్రత్యేక బృందాలు సమగ్ర దర్యాప్తును చేస్తున్నాయి. ఫోరెన్సిక్ టీమ్స్ సహా దర్యాప్తు బృందాలు ఎసెన్షియా ఫార్మా కంపెనీలోకి వెళ్లాయి. ప్రమాద స్థలంలో దర్యాప్తు కొనసాగుతోందని చెప్తున్న అనకాపల్లి ఎస్పీ దీపికతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు ప్రమాదానికి సంబంధించి అనకాపల్లి జిల్లా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీని మేరకు 106(1) అలాగే 125A 125B అనే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించిన వివరాలు ఇక్కడ మన దగ్గర అనకాపల్లి ఎస్పీ దీపిక ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. ఎటువంటి కేసులు నమోదు చేశారు మేడం ఈ కంపెనీ? నిన్న ఈ జరిగిన ఇన్సిడెంట్ మీద ఒక కేసు నమోదు చేస్తాం జరిగింది. ఇది డెత్ డ్యూ టు నెగ్లిజెన్స్ అండ్ యాక్సిడెంట్ మీద కేసు మనం నమోదు చేశాము. దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు జరుగుతుంది. మార్నింగ్ మన ఫోరెన్సిక్ సైన్స్ టీమ్ వచ్చి లోపల నుంచి మొత్తం అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. దాని తర్వాత దాని సైంటిఫిక్ అనాలిసిస్ చేసి అసలు ఎట్లా జరిగింది ఫైర్, ఏ కెమికల్స్ వరకు జరిగింది అనేది వాళ్ళు మనకి రిపోర్ట్ ఇస్తారు. మీన్వైల్ 17 డెత్స్ జరిగినాయి. ఆ 17 డెత్స్లో కూడా ఇంక్వెస్ట్ పూర్తి చేసి పోస్ట్ మార్టం కూడా క్విక్గా కంప్లీట్ చేసి ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా బాడీస్ ఫ్యామిలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తానికి మేము వర్క్ చేస్తున్నాము. ఇంకా ఫర్దర్ ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్న ఇంజర్డ్ ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తున్నాము. వీళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా వీడియోగ్రఫీ ద్వారా రికార్డ్ చేస్తాం కూడా జరుగుతుంది. ఎటువంటి చర్యలు తీసుకుంటారు మేడం? ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్లో చూసి అసలు దేని ల్యాబ్స్ వల్ల అయ్యింది, ఇది సేఫ్టీ ఫెయిల్యూరా లేకపోతే హ్యూమన్ ఎర్రరా అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ప్రాథమిక రిపోర్ట్ ప్రకారంగా ఆ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం. అదే ప్రాథమిక రిపోర్ట్ వచ్చింది. సో దాన్ని బట్టి ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ చేస్తున్నాము. వచ్చిన ఎవిడెన్సెస్ బట్టి దర్యాప్తు చేస్తాము. అయితే ఈ కేసుకు సంబంధించి ఎసెన్షియా సంస్థకు సంబంధించిన యాజమాన్యం మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. కెమెరామ్యాన్ ప్రకాష్తో శ్రీనివాస్, NTV, విశాఖపట్నం.